శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథం కార్యక్రమంలో ఉన్నాం. మనది ఆర్షధర్మంగా చెప్పబడుతూ ఉన్నది సనాతన ధర్మమే. మహర్షులు దీన్ని పెంపొందించటం వలన ఇది ఆర్షధర్మము, ఋషి శబ్దము నుంచి ఆర్షము అని చెప్పి ఆర్షధర్మంగా చెప్పబడుతూ ఉన్నది. అటువంటి మహర్షుల యొక్క చరిత్రలు, వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలు మనం తెలుసుకోవటం అవసరం. వాళ్ళల్లో దేవర్షి అయినటువంటి నారద మునీంద్రుడు, ఆయన అనేక రకాల ధర్మాలు, భక్తితత్వాలు ఈ లోకానికి తెలియజేశాడు. అటువంటి నారదుని చరిత్ర తెలుసుకుంటున్నాం. నారదుడు అన్ని పురాణాల్లోనూ ఉన్నాడు. దేవీ భాగవతంలో కూడా నారదుడు కనపడతాడు. ఒకప్పుడు వ్యాస భగవానుడు నారదుడు సంభాషించుకునేటటువంటి సమయంలో నారదుడు చెప్పాడు వ్యాసుడితో, నాకు కూడా ఒకప్పుడు సంసారం ఏర్పడ్డది, సంతానం కలిగింది అని చెప్పి వాటికి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర వ్యాస భగవానుడికి చెప్పుకొచ్చాడు. అది ఎలా జరిగింది అంటే, ఒక మాట నారదుడు సత్యలోకం నుంచి బయలుదేరాడు, విష్ణులోకానికి వైకుంఠానికి బయలుదేరాడు. సత్యలోకం బ్రహ్మదేవుడు ఉండేది. నారదుడు కూడా బ్రహ్మ యొక్క కుమారుడే కాబట్టి ఎక్కువగా ఆ బ్రహ్మ లోకమే ఆయనకు కూడా నివాసంగా, తన తండ్రి ఇల్లే తన ఇల్లు కూడా. అలా సత్యలోకంలో ఉంటూ ఉంటాడు, అంతటా ఉంటూ ఉంటాడు. తండ్రి అయినటువంటి బ్రహ్మ దగ్గర నుంచి సత్యలోకం నుంచి వైకుంఠానికి బయలుదేరి వచ్చాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమైంది. ఆయన చూస్తూనే దూరం నుంచే ఆ చతుర్భుజుణ్ణి, పీతాంబరధారిని, శంఖచక్ర గదా పద్మ సంయుతుణ్ణి, అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని అనేక విధాల కీర్తించుకుంటూ వచ్చాడు. అలా దగ్గరికి వచ్చే సమయానికి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి సాదరంగా స్వాగతం చెప్పాడు. నారదుని కుశల ప్రశ్నలు వేశాడు. దానికి సంతోషించాడు నారదుడు. కానీ విష్ణుమూర్తిని అడిగాడు, ఓ మహానుభావా, నీవు నన్ను ఈ విధంగా కుశల ప్రశ్నలు వేసి గౌరవించటం బాగానే ఉంది, సంతృప్తిగానే ఉన్నది. కానీ నేను ఇలా ప్రవేశించంగానే అవ్వ అలా వెళ్ళిపోయింది ఏమిటి? అవ్వ అంటే బ్రహ్మదేవుని యొక్క కుమారుడు నారదుడు, బ్రహ్మదేవుని తండ్రి. ఆయన యొక్క నాభి కమల నుంచి పుట్టినవాడే కాబట్టి తాతగారు అవుతాడు. తాత భార్య అయినటువంటి మా అవ్వ అలా వెళ్ళిపోయింది ఏమిటి అని అడిగాడు. అడిగేటప్పటికి విష్ణుమూర్తి చెప్పాడు, పతివ్రతలైనటువంటి వాళ్ళు పరపురుషుల్ని చూడరు. ఎటువంటి వాళ్ళైనా, బంధువులైనా, ఇంకోళ్ళైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కాబట్టి లక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని సమాధానం చెప్పాడు. చెప్పేటప్పటికి నారదుడికి ఆశ్చర్యం వేసింది, కొంత ఇబ్బంది కూడా అనిపించింది. ఓ మహనీయ, నేనేమైనా విటుణ్ణా, లేకపోతే వికారాలు కలిగినటువంటి వాడినా? మునిని, మాయకు అతీతుడైనటువంటి వాణ్ణి, ఎటువంటి ప్రలోభాలకు, ఇంద్రియ లోలుపతకు లోనయ్యేవాణ్ణి కాదు. అటువంటి నన్ను చూసి వెళ్ళిపోవటం ఏమిటి అని చెప్పి ప్రశ్నించాడు నారదుడు. అనేటప్పటికి విష్ణుమూర్తి అన్నాడు,
ఎంతటి వాళ్ళకు కూడా మాయ అనేటటువంటిది కప్పి వ్యామోహంలో పడేటటువంటి పరిస్థితులు తెస్తూ ఉంటాయి. దేవతలకి మునులకే కాదు, చివరికి త్రిమూర్తులమైనటువంటి మాకు కూడా అతీతమైన పరిస్థితి ఏమీ లేదు. ఎంతటి మహామూలులైనా వ్యామోహితుల రీతి కనపడుతూనే ఉంటుంది. కాబట్టి ఎవ్వడూ కూడా ఇంద్రియలోలుపతిని దాటగలిగినటువంటి వాడు కాదు, మాయని దాటగలిగినటువంటి వాడు కాదు అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు. ఇనుప కచ్చడా గట్టు మునిమృచ్చులెల్ల తామరసనేత్రలిండ్ల బంధాలుగారే అని చెప్పిస్తాడు పెద్దన వరూధిని చేత. ఇనప కచ్చడాలు కట్టుకుని మునిముచ్చులు అంటే ఇనప గోచీలు పెట్టుకునేటటువంటి మునులు కూడా ఆడవాళ్ళ ఇళ్ల ముందు బంధాలైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఆ విధంగా విష్ణుమూర్తి నారదుడితో అన్నాడు. ఎటువంటి వాళ్ళు కూడా తప్పించగలిగినటువంటిది కాదు మాయ అనేటటువంటిది. అందులో నువ్వు గానరసాన్ని ఆస్వాదిస్తూ గానకళ కాలక్షేపం చేసేటటువంటి వాడివి. నీవు మాయను దాటగలుగుతావా? ఎంతటి వాళ్ళు కూడా మాయను దాటలేరు అని చెప్పి ఆ మాయను గురించి విష్ణుమూర్తి నారదుడికి చెప్పాడు. చెప్పేటప్పటికి నారదుడు అన్నాడు, ఏమో నువ్వు అంతగా చెబుతున్నావు, ఏమిటి ఆ మాయ? నాకు వివరించి చెప్పు, నాకు చూపించు ఆ మాయ ఏమిటో, దాని యొక్క శక్తి ఏమిటో అని అన్నాడు. వేదవ్యాస భగవానుడే బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని చెప్పి వ్రాశాడు. వైశంపాయనుడు శంకించుకున్నాడు, విద్వాంసుడు ఎట్లా అవుతాడు? ఇంద్రియాలు లోబరుచుకుంటే, ఇంద్రియాలకు వశుడైతే వాడు విద్వాంసుడే కాడు అని అనుకున్నాడు. కానీ దాన్ని నిరూపించాడు వేదవ్యాస భగవానుడు. కాబట్టి ఎంతటి వాళ్ళు కూడా వశులవుతారు అనేటటువంటి విషయాన్ని విష్ణుమూర్తి చెప్పటం వల్ల నారదుడు ఆ మాయ ఏమిటో నాకే చూపించు అని అన్నాడు. దాని యొక్క తత్వాన్ని నాకు తెలియజేయి, ప్రత్యక్షంగా అది ఎలాంటిదో నాకు చూపించు అని చెప్పేటప్పటికి విష్ణుమూర్తి సరే నారద అని చెప్పి అంటూనే గరుత్మంతుడిని స్మరించాడు. విష్ణుమూర్తి స్మరణతో గరుత్మంతుడు వచ్చేశాడు. విష్ణుమూర్తి ఆ గరుడ వాహనాన్ని అధిరోహించాడు. అధిరోహించి నారదునికి చేయి అందించి నారదుని కూడా గరుత్మంతుడి మీద ఎక్కించుకున్నాడు. అలా గరుడ వాహనాన్ని బయలుదేరమని చెప్పి సంజ్ఞ చేయటంతో అది ప్రయాణం మొదలుపెట్టింది. గరుడు ప్రయాణం చేస్తూ ఉంటే పర్వతాలు దాటి వెడుతున్నారు, నదులు దాటి వెడుతున్నారు, వనాలు దాటి వెడుతున్నారు. అలా వెళ్ళి విష్ణుమూర్తి కొంత ప్రాంతంకి వెళ్ళాక ఒక చోట ఒక పట్టణ సమీపంలో గరుత్మంతుడిని ఆగమని చెప్పి దిగమని చెప్పాడు. దాంతో గరుత్మంతుడు అక్కడ ఆగటం జరిగింది. ఆ పట్టణ ప్రాంతానికి, ఇంకా పట్టణంలోకి వెళ్ళలేదు, ఆ పరిసరాల్లోనే గరుత్మంతుడు దిగాడు. విష్ణుమూర్తి నారదుడు వీళ్ళు కూడా గరుడుని దిగారు. అలా దిగాక అక్కడ ఆ నగరం పేరు కన్యాకుబ్జము అని చెప్పి, ఆ కన్యాకుబ్జ నగర సమీపంలోనే ఒక సరస్సు ఉన్నది. విష్ణుమూర్తి చెప్పాడు, నారద ఆ సరస్సు చూడు ఎంత రమ్యంగా ఉన్నదో అనేటప్పటికి నారదుడు కూడా ఆ సరస్సుని మెచ్చుకున్నాడు. ఓహో, బెగ్గురు పక్షులు, హంసలు, సారసములు, అనేక రకములైనటువంటివి, వివిధ వర్ణములు కలిగినటువంటి ఆ పద్మములు అవన్నీ కూడా రమ్యంగా ఉన్నాయి అని చెప్పి వాటిని గురించి వర్ణిస్తూ ఉండగా విష్ణుమూర్తి అన్నాడు, ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయా, స్నానం చేశాక అలా నగరంలో ప్రవేశిద్దాము అని అన్నాడు. అనేటప్పటికి నారదుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ చిరతలు, తంబురు, ఆయనకు సంబంధించినటువంటి జపమాల అవి అక్కడ పెట్టబోతే కృష్ణుడు స్వీకరించాడు. నారదుడు ఆ సరస్సులో దిగాడు. దిగి స్నానం చేస్తూ ఉండగానే
మళ్ళీ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిని ఆహ్వానించడము, గరుత్మంతుడి మీద వెళ్ళటము జరిగింది. వెళ్ళిపోయాడు ఆయన. నారదుడు స్నానం చేసి బయటకు వచ్చాడు. వచ్చేటప్పటికల్లా ఒక అపురూప లావణ్యవతి అయినటువంటి స్త్రీగా మారి ఉన్నాడు. గట్టు మీదకి వచ్చేటప్పటికి ఎవ్వరూ లేరు, తాను ఒక్కతే ఉన్నది. ఆందోళన పడ్డది, బిత్తర చూపులు చూస్తూ ఉన్నది. నేను ఒక్కటిని ఎట్లా ఉన్నాను, ఎలా వచ్చాను అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఆ కన్యక ఉన్నప్పుడు అక్కడికి తాళధ్వజుడు అని చెప్పి ఆ నగరానికి సంబంధించినటువంటి రాజకుమారుడు వచ్చాడు. వచ్చి ఈమెను ప్రశ్నించాడు. ఓ అమ్మాయి, నువ్వెవరు అని అడిగాడు. ఎవరైనా ఒంటరిగా కనపడ్డప్పుడు నెపంబిడి పలుకరించులాగింతియ కాక అని చెప్పి ఏదో ఒక నెపంతో పలకరించడానికి ప్రయత్నం చేస్తారు. టైం ఎంత అయింది అండి అను వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఏదో రకంగా పలకరించాలి కాబట్టి అట్లా ఈ తాళధ్వజుడు కూడా అందమైనటువంటి ఆ కుమారుని, ఆ కన్యకని పలకరించాడు. అనేటప్పటికీ నాకు తెలియదు, నేను ఇక్కడ ఉన్నాను, ఒంటరిగానే ఉన్నాను, నా వాళ్ళంటూ ఎవరూ లేరు, ఎందుకు ఇక్కడికి వచ్చానో నాకు అర్థం కాక చూస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పేటప్పటికీ తాళధ్వజుడు అన్నాడు, ఓ మోహనాంగి, నీవు అంగీకరించేటట్లయితే నిన్ను నేను వివాహం ఆడాలని కోరుకుంటున్నాను, నాతో పాటు నా నగరానికి రావలసినది అని చెప్పి ఆ అమ్మాయి అంగీకారాన్ని తీసుకుని ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఇంకెవరూ లేరు ఆమెకి, కాబట్టి అతనితో వెళ్ళిపోయింది. తాళధ్వజుడు కన్యాకుబ్జంలో నగర ప్రవేశం చేశాడు. చేసి ఈమెను వివాహం చేసుకున్నాడు. ఎవరు, నారదుడే ఇలా మారిపోయాడు. ఆ సరస్సులో దిగి బయటకు వచ్చేటప్పటికల్లా కన్యకగా మారిపోయాడు. అలా తాళధ్వజుడు ఆమెను వివాహం చేసుకుని అనేక రకాల ఆనందాల్లో మునిగి తేల్చాడు ఆమెని. చాలా పరమానందంగా జీవితం వెళుతూ ఉన్నది. అలా వాళ్ళిద్దరికీ కూడా సంవత్సరాన్నరకి 2 సంవత్సరాలకే అలా కాన్పులు కంటూ 12 మంది కుమారుల్ని కన్నది ఆ అమ్మాయి. చక్కగా ఆనందంగా ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవటం జరిగింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, వాళ్ళకు కూడా సంతానాలు కలగటం, ఈ విధంగా మనవళ్లతో మనమరాళ్లతో అట్లా ఈ అమ్మాయి చాలా నారదుడు, ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడు ఆనందంగా జీవితాన్ని వెళ్లదీస్తూ ఉన్నాడు. ఆ కాలంలో కన్యాకుబ్జానికి శత్రురాజు, ఆ పరిసరాల్లో ఉండేటటువంటి శత్రురాజు కన్యాకుబ్జం మీద దాడి చేశాడు. దాడి చేసి ఈ కన్యాకుబ్జ రాజుని, తాళధ్వజుణ్ణి ఓడించి అతని కుమారులందరినీ కూడా సంహరించేశాడు. వాళ్ళు ముందుగా యుద్ధంలో ప్రవేశించేందువల్ల వాళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు. తాళధ్వజుడైతే సంహరింపబడలేదు, కానీ మొత్తానికి రాజ్యం ఆ శత్రురాజుల వశమైపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితిలో తాళధ్వజుడు వచ్చి ఈ అమ్మాయితో చెప్పాడు, అతివా, మనం చాలా నష్టపోయాము, మన కుమారులందరూ కూడా మరణించారు ఇట్లా యుద్ధంలో అని చెప్పేటప్పటికల్లా విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైంది ఆమె. లోనై, నాథ, ఎలాగైనా సరే నా బిడ్డల్ని చివరి చూపు చూసుకుంటాను, ఒక మాట నేను వస్తానని చెప్పి ఆ రణరంగంలోకి ప్రవేశించి బిడ్డల్ని చూడటానికి వాళ్ళని చూసి రోధించటం మొదలుపెట్టింది. ఏడుస్తున్నటువంటి ఆమెని ఒక ముసలి బ్రాహ్మణుడు చూశాడు. చూసి దగ్గరకు వచ్చాడు. ఎవరో కాదు, ఆ ముసలి బ్రాహ్మణుడు విష్ణుమూర్తి ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఇంతకాలానికి మళ్ళీ వచ్చి, ఏమమ్మా ఏమిటి ఏడుస్తున్నావు అని అంటే, వీళ్ళు నా బిడ్డలు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని పెద్ద చేశాను, ఈ విధంగా అందరూ కూడా ఒక్క మాటుగా మరణించారు, మా గతి అధోగతి అయింది అని చెప్పి అనేక రకాల తన బాధను వెళ్ళదీసేటప్పటికీ ఆ ముసలి వ్యక్తి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అన్నాడు, ఓ అమ్మాయి, ఇలా ఏడ్చి ప్రయోజనం ఏముంది, ఎంతసేపున ఏడుస్తావు,
ముందు వెళ్ళి స్నానం చేసిరా, ఇదిగో ఈ పరిసరాల్లోనే నది ఉన్నది, అక్కడ స్నానం చేసి వచ్చి వాళ్ళకు కావలసినటువంటి ఉత్తర క్రియలు జరిగే ఉపాయం చూడు, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఏడుస్తూ ఉంటే వాళ్ళకి నీ వల్ల ఏం మేలు జరుగుతుంది అని చెప్పి నెమ్మదిగా ఆమెని ఆ సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అది పుంరూప సరస్సు అని చెప్పబడుతుంది. పుంతీర్థం అని దానికి ఖ్యాతి. అటువంటి పుంతీర్థానికి తీసుకువెళ్ళేటప్పటికి ఆమె వెళ్ళి స్నానం చేసి ఒక మాట అలా మునిగి లేచేటప్పటికల్లా ఆ స్త్రీ రూపం లేదు, ఏం లేదు, నారదుడయ్యాడు మళ్ళీ. అది పుంతీర్థం. దాంట్లో మునిగినటువంటి స్త్రీలు కూడా పురుషులు అవుతారు. ఒక్కొక్క సరస్సుకి ఒక్కొక్క రకమైనటువంటి అవి శాపాలు అట్లాంటివి ఉంటాయి. వృక్షవిరజుడు అంటే వాలి సుగ్రీవుల యొక్క తండ్రి, బ్రహ్మదేవుని యొక్క ఆనంద బాష్పాల నుంచి పుట్టాడు. అలా పుట్టినటువంటి వాడు ఆ పరిసరాల్లో సంచరిస్తూ ఒక సరస్సులో మునిగాడు. మునిగి లేచేటప్పటికల్లా స్త్రీ అయిపోయాడు. ఆమెను చూసి ఇంద్రుడును సూర్యుడు మోహించటం వల్ల వాళ్ళ తేజస్సు ప్రసరించి పిల్లలు పుట్టారు, వాలి సుగ్రీవుడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏమిటి తండ్రి, ఏమిటి అవస్థ అని అంటే అప్పుడు చెప్పాడు, పార్వతీదేవి శాపం పెట్టింది, దీనిలో ఈ సరస్సులో తాను స్నానం చేస్తూ ఉంటే చెలికెత్తలతో రాక్షసులు కూడా స్త్రీ రూపంలో వచ్చి వంచనగా మునుగుతున్నారు, దానివల్ల ఈ దీంట్లో మునిగినటువంటి వాళ్ళు స్త్రీలైపోతారని శాపం పెట్టింది, కాబట్టి నీకు పరిస్థితి వచ్చింది అని చెప్పి మళ్ళీ దానికి పరిహారం పార్వతి చెప్పినటువంటి విషయం అదంతా కూడా చెప్పాడు. అట్లాగే ఒక్కొక్క సరస్సులో మునగటం వల్ల పురుషులు స్త్రీలవుతూ ఉండటం, స్త్రీలు పురుషులవుతూ ఉండటం, ఆ మాయా మానుష విగ్రహుడు విష్ణుమూర్తి చేయదలుచుకున్నది కాబట్టి తాత్కాలికంగా ఆ జలంలో మునిగినటువంటి ఆ స్త్రీ నారదుడు అయిపోవచ్చు. స్వస్వరూపం వచ్చింది ఆ స్త్రీకి, నారదుని యొక్క స్వరూపం వచ్చింది. అలా నారదుడుగా బయటకు వచ్చి చూసేటప్పటికి ఒడ్డున ఆ ముసలివాడు అనేటటువంటిది కూడా గుర్తులేదు, వాడు లేడు, ఆ ముసలివాడు లేడు, విష్ణుమూర్తే ఉన్నాడు. ఈ నారదునికి సంబంధించినటువంటి ఆ తంబుర, చిరతలు, జపమాల వీటిని పట్టుకుని నిలబడి ఉన్నాడు ఒడ్డున. రాబోయా తొందరగా రా, ఎంతసేపు ఈ ఆలస్యం అని అన్నాడు. అనేటప్పటికి అప్పుడు నారదుడు బయటికి వచ్చి, మహానుభావ, ఇంతకాలం నుంచి నువ్వు ఇలాగే ఉన్నావా, నేను ఎంతకాలమో అయినట్లున్నది ఈ నీటిలో ప్రవేశించి అని చెప్పి అనేటప్పటికీ అలాగే ఆ విష్ణుమూర్తి నీ కోసమని ఇలాగే నిరీక్షిస్తూ ఉన్నాను అని చెప్పి వాటిని నారదుడికి అందజేయటం జరిగింది. అలా నారదుడికి అందజేశాక ఆ మాయని తప్పించి ఆ నారదుడికి గతంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా విష్ణుమూర్తి తెలిసేటట్లు చేశాడు. ఇంతట్లోకే లబోదిబోమంటూ తాళధ్వజుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఇక్కడ నా భార్య ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. నారదుడు ఏమీ మాట్లాడే స్థితిలో లేడు. విష్ణుమూర్తి వెంటనే మాయారూపాన్ని మళ్ళీ ఈ తాళధ్వజుడు వచ్చేటప్పటికే బ్రాహ్మణ రూపం పొంది, ఎవరయ్యా నీ భార్య, ఎవరిక్కడ లేరే అని అడిగితే, ఇక్కడే వచ్చిందండి, అపురూప లావణ్యవతి, ఆమె వల్ల నేను ఎంత ఆనందంగా జీవితాన్ని గడిపానోను, 12 మంది సంతానాన్ని కన్నాను, ఆమె నన్ను మైమరపించి నా జీవితంలో ఎంతో ఆనందాలు ప్రసాదించింది, అటువంటి ఆమెను నేను కోల్పోయి నా జీవితం ఇక నేను ఎలా బతుకుతాను అని చెప్పి విలపించటం మొదలుపెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్పాడు, నాయనా, నదీ ప్రవాహంలో కలిసేటటువంటి కొయ్య ముక్కల్లాగా 2 కలుస్తూ ఉంటాయి కర్రపుల్లలు, కొంత దూరం కలిసి ప్రయాణం చేస్తాయి, మళ్ళీ కొంత దూరం వెళ్ళేటప్పటికి దేనికి దానికి విడిపోతూ ఉంటుంది, అట్లాంటిదే ఈ మానవ జీవితాలు. కాబట్టి నువ్వు ఆమె కూడా ఏదో నిమిత్తంతో కలిశారు,
కొంతకాలం కాలక్షేపణ చేశారు, ఆమె దోన వెళ్ళిపోయింది, కాబట్టి నువ్వు ఇంత విచారించి బాధపడి ప్రయోజనం లేదు, నీ గత్యంతరం నువ్వు చూసుకో, నీ గమ్యాన్ని నువ్వు చూసుకో, ఇటువంటి మాయలో ఉండటం కాదు, నువ్వు కూడా జ్ఞానం సంపాదించుకుని వనములకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ జీవిత శేషాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు. నగరంలో ప్రవేశించమని చెబితే అట్లాగే తాళధ్వజుడు నగరంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, నారదా, చూసావా మాయ యొక్క తత్వం అంటే ఏమిటో అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు ఆశ్చర్యచకితుడు ఈ మహానుభావ, ఈ మాయ యొక్క తత్వాన్ని నేను గ్రహించలేకపోయాను, మాయను నేను దాటలేకపోతానా అని చెప్పి ఒక విధమైనటువంటి అహంకారం కూడా నాలో ప్రవేశించి మీతో అలా మాట్లాడినందుకు నాకు తగినటువంటి జ్ఞానోదయం కలిగించారు. ఒక జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని నేను అనుభవించేటటువంటి స్థితిని కల్పించి మాయలో ఎంత దిగ్భ్రాంతులమై ఎట్లా మునిగిపోతామో నిరూపించారు. చాలా కృతజ్ఞుణ్ణి నేను. ఇటువంటి మాయ నుంచి బయటపడి ఆ మాయలో ఎప్పుడూ పడకండగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను, సాధన చేస్తాను అని చెప్పి విష్ణుమూర్తితో చెప్పాడు. అలా చెప్తే విష్ణుమూర్తి అడిగాడు, నారదా, నువ్వు నాతో పాటు వైకుంఠానికి వస్తావా, సత్యలోకానికి వెళ్తావా అని అంటే అప్పుడు నారదుడు చెప్పాడు, మా తండ్రి గారి దగ్గరికి సత్యలోకానికి వెళ్తాను, అనుమతించండి అని చెప్పి అంటే అలాగే అని చెప్పి విష్ణుమూర్తి మళ్ళీ గరుత్మంతుడిని ఆహ్వానించి తాను వైకుంఠానికి చేరాడు. నారదుడు సత్యలోకానికి వెళ్ళాడు. అలా సత్యలోకానికి వెళ్ళినటువంటి నారదుడిని చూసి బ్రహ్మదేవుడు అడిగాడు, నాయనా, నీవేదో ఎవరి మాయలోనో పడ్డట్టున్నావు ఏమిటి అని అడిగేటప్పటికి విష్ణుమాయలోనే పడ్డాను తండ్రి అని చెప్పి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పాడు. ఇలా జరిగింది అని చెప్పి దేవీ భాగవతంలో నారదుడు వ్యాసుల వారికి తన యొక్క సంసారము, సంతానము, ఈ వ్యవహారం అంతా చెప్పినటువంటిది దేవీ భాగవతంలో మనకు కనపడుతుంది. ఇటువంటి విశిష్ట చరిత్రలు నారదునికి సంబంధించినవి ఎన్నో మనం అన్ని పురాణాల్లో చూస్తాం. స్వస్తి.